పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. ఇరాన్ అమెరికా తగ్గేదేలే అంటూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ వరుస షాక్లు ఇచ్చింది. ఒకే రోజు అగ్రరాజ్యానికి చెందిన 2 యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేసింది. మరో 2 హెలికాప్టర్లపై కూడా దాడి చేసింది. ఈ ఘటనలో 2 పైలట్లు సురక్షితంగా బయటపడగా మరో పైలట్ గల్లంతయ్యారు. అమెరికాకు చెందిన F-15 ఈ స్ట్రైక్ ఈగల్ విమానాన్ని ఇరాన్ దాడి చేసి కూల్చేసింది. ఇందులో ఓ పైలట్ వెపన్ సిస్టమ్ అధికారి ఉన్నారు. వీరిలో ఒకరిని రక్షించామని, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని అమెరికా, ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరాన్ అమెరికా తగ్గేదేలే అంటూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ వరుస షాకులు ఇచ్చింది. ఒకే రోజు అగ్రరాజ్యానికి చెందిన 2 యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చేసింది. మరో 2 హెలికాప్టర్లపై కూడా దాడి చేసింది. ఈ ఘటనల్లో 2 పైలట్లు సురక్షితంగా బయటపడగా మరో పైలట్ గల్లంతయ్యారు. అమెరికాకు చెందిన F-15 ఈ స్ట్రైక్ ఈగల్ విమానాన్ని ఇరాన్ దాడి చేసి కూల్చేసింది. ఇందులో ఓ పైలట్ వెపన్ సిస్టమ్ అధికారిగా ఉన్నారు. వీరిలో ఒకరిని రక్షించామని, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని అమెరికా, ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు తెలిపాయి. అటు హర్మోజ్ సమీపంలోని A-10 వార్థక్ ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చేసింది. దీని శకలాలు కువైట్లో పడగా అందులోని పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ 2 ఘటనలు దాదాపు ఒకే సమయంలో జరిగినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని ధ్వంసం చేశామని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్న వేళ ఈ ఘటనలు చర్చనీయాంశమయ్యాయి. అగ్రరాజ్యం అంచనాలకు మించి టెహ్రాన్ గగనతల రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.